జోహార్లు జోహార్లు. ఈరోజు కోదాడు పట్టణంలో కోదాడు మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఈ రకమైన కార్యక్రమం పెడతారని మనం ఊహించుకోలేదు. దురదృష్టం, కర్ల రాజేష్ మా దళిత బిడ్డ ఏం తప్పు చేయకుండా కూడా శిక్షించడం అనేది మరి ఆ పోలీసులకు ఏ రకంగా చేతులు వచ్చినాయో వాళ్ళకి పోయే కాలం వచ్చిందో అర్థం కాదు. కానీ ఇంత దుర్మార్గంగా వాళ్ళకున్న పోస్టింగ్ల కోసం ఇక్కడ ఉన్న నాయకత్వంకు ఉన్న అహంకారానికి పరాకష్టగా చిన్న తప్పిదానికి తప్పు చేసినట్టుగా ఎవరు తప్పు చేయనట్టుగా అధికారం ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద తప్పులు చేస్తారు. కానీ వాళ్ళకు శిక్షలు లేవు. కానీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మా దళిత బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందనేది ఇలా కర్ల రాజేషే నిదర్శనం అనేది చూస్తున్నాం. అనేక మంది ఈరోజు మీడియా 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక కాలంలో ఎంతమంది దళిత బిడ్డలు హాస్టల్లో చనిపోయారు, వాళ్ళకు రక్షణ లేదు. మరి ఇక్కడ కర్ల రాజేష్ బొల్లం మల్లయ్య గారికి దగ్గరుండి పని చేయొచ్చు, పిఏగానో ఏదో పని చేయొచ్చు, ఒకరి అకౌంట్లో ఒక ట్రాన్స్ఫరేషన్ వల్ల పెద్ద తప్పిదమే కాదు. కానీ దానికి కారణం బొల్లం మల్లయ్య గారిని ఏ రకంగా శిక్షించాలి, కక్ష సాధించుకోవాలని చెప్పి ఆలోచనతోటి లాఠీ దెబ్బలకు బలైంది కర్ల రాజేష్. మల్లయ్య గారి పేరు చెప్పాలి, మల్లయ్య గారిని కటకటపాలు చేయాలి, రాజకీయంగా సమాధి చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని సమాధి చేయాలి కోదారులో అని చెప్పి కంకణం కట్టుకుని ఇక్కడ ఉన్న దుర్మార్గుడు, ఇక్కడున్న మంత్రి, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే, ఇక్కడున్న వాడు సిఐ అంట, వాని పేరేదో గుడాంబ శంకర్ అంట. మరి వానికి రోగం, దానికి పిల్లలు లేరా, చేతింట్లో కుటుంబం లేదా, వానికి ఎందుకింత దుర్మార్గాన్ని పాల్పడ్డాడు. అయినా ఇప్పటికి దాదాపు 60 రోజులు కావస్తున్నా కూడా మరి అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి. 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిండు మందకృష్ణ గారు. ఇక్కడికి వచ్చి అనేక సందర్భాలు వచ్చి మరి మా మల్లయ్య గారు అయితేనేమి, ఇక్కడ ఉన్న దళిత సంఘాలు అయితేనేమి అనేక సందర్భాల్లో నిరసన వ్యక్తం చేసి అధికారులను నిలదీసిన, ఇక్కడ ఉన్న జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ని ప్రశ్నించిన నోరు ఎందుకు మెదపట్లేదు, సమాధానం చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇంత జరిగినా కూడా ఇక్కడున్న జిల్లా ఎస్పీ గారు కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇంత దుర్మార్గం ఉందంటే దీనికి పరాకాష్ట. అధికారం ఉందని అహంకారానికి విరవీగితే అది అధికారం అనేది ఎవరికి చుట్టం కాదు. అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇంత దుర్మార్గానికి ఎన్నడూ ఒడిగట్టలే. గతంలో కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాల కాలంలో అందరం కూడా అధికారం ఉన్నవాళ్ళమే. కానీ రాజకీయ కోణంలో కక్ష సాధింపుల కోసము ఈ యంత్రాంగం పనిచేసిందా ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు 10 సంవత్సరాల కాలంలో పనిచేయని అధికారులు ఈ రోజు 5 సంవత్సరాలు 2 సంవత్సరాల కాలంలో అధికారంకి వచ్చిన 6 నెలల నుంచే అనేక రకాల నిర్బంధాలు, కక్ష సాధింపులు, కేసులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుంది. కోదాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జరిగిన దాడుల మీద, దౌర్జన్యాల మీద బొల్లం మల్లయ్య గారు, డీజీపీ గారు కూడా పోయి కలవడం జరిగింది. అయినా కూడా ఎక్కడ కూడా ఒక న్యాయం జరగలేదు. మనలే కొడుతుంటారు, మన మీద దాడులు జరుగుతుంటాయి, మన మీదనే కేసులు కడుతుంటారు అక్రమంగా. కానీ యంత్రాంగం మరి చూస్తూ కేసులు కట్టుకుంటా పోతుంది. కానీ రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చినాక లెక్కలతో ఒప్పజెప్పవలసిన పరిస్థితి వస్తుంది. యంత్రాంగం అంటే మాకు కూడా గౌరవం, యంత్రాంగం అంటే మాకు కూడా గౌరవం. ఆ యంత్రాంగంలో పనిచేసే వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఉంటాం. కానీ ఈ దుర్మార్గాన్ని ఒడిగట్టడం ఎంతవరకు సమంజసం? ఏమన్నా నా తమ్ముడు కర్ల రాజేష్ ఇలా కుటుంబాన తల్లి బాధ, ముఖాన ముఖం చూడు రక్తం లేదు. ఇలా కుటుంబాన్ని ఎవరు పోషించాలి, ఎవరు కాపాడాలి? కుటుంబాన్ని ఆడపిల్ల పెళ్లి ఎవరు చేయాలి? ఈ గుడాంబ శంకర్ చేస్తాడా? ఈ ఉత్తమ్ కుమార్ దంపతులు చేస్తారా? ఆ కుటుంబానికి ఎవరు రక్షణ ఉండాలి? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీగా ఒక దళిత బిడ్డగా అలా పేద వర్గాలకు ఉండే కష్టాలు ఏదో తెలుసు. అక్కడికి పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళు బిడ్డ ఖబర్దార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకుంటది. కోదాడి కాదు, ఇవాళ జరిగిన దాడులలో
ఎక్కడ చూస్తే ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో దళితుల మీద దాడులు జరుగుతుంది తప్పితే మరొకరి మీద జరుగుతలేదనే సంగతి స్పష్టంగా ఈ రోజు కోదాడలో జరిగిన సంఘటన ఉదాహరణ. ఖచ్చితంగా మేమందరం కూడా మల్లన్న కాదు, అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులం. కుటుంబానికి అండగా ఉంటది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఇవాళ 60 రోజులు జరిగినా కూడా ఉమెన్ రైట్స్ పై వచ్చి ఎస్పీ గారికి, డీజీపీకి, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు నోటీసులు ఇస్తే కూడా దానికి కట్టుకథలని సమాధానం చెప్పే పరిస్థితులు ఉన్న తప్పితే ఇప్పటి వరకు కూడా ఎందుకు నోరు విప్పలేదు కలెక్టర్ గారు, ఎందుకు మాట్లాడలేకపోతుంది ఎస్పీ గారు, ఎందుకు మాట్లాడలేకపోతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు స్పష్టమైన వైఖరి తెలియాలి. గ్రామాలకు వస్తే, దళిత వాడలకు వస్తే ఖచ్చితంగా మీ చేతుల్లో ఏముంటే వాటితో దాడులు చేయాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా చేయాలి చెప్పేది. ఎందుకంటే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనేక పర్యాలు ప్రాంతంలో దళితులతో ఓట్లు వేసుకోండు. ఈయన మా నల్గొండ జిల్లాలో ఒకసారి వచ్చిన దళిత నాయకులు, కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీరెందుకు నోరు విప్పుతలేరు నాయన? నల్గొండలో వచ్చి మీరందరూ కూడా దళిత సంఘాలు మేము ఉన్నాం అని చెప్పి ప్రగల్భాలు పలికిపోయారు కదా. మరి దళిత శాసనసభ్యులు ఎక్కడ పోయారు? దళిత మంత్రులు ఎక్కడ పోయారు? ఇలా కేసీఆర్ గారి కాలం ఇలాంటి పరిస్థితులేనా? ఇవాళ ఏమైనా పదవుల కోసం పెదవులు తలుపుకుంటే ఈ రోజు ముఖరేలించి కూడా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇవాళ జిల్లాలో ఉన్న దళిత సంఘం నాయకులు కావచ్చు, రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, ఈ బట్టి విక్రమార్క కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీరు కూడా స్పందించవలసిన అవసరం ఉన్నది. మీ పదవులు కాపాడుకుంటారా? దళితుల కుటుంబంలో పుట్టి పెరిగిన వాళ్ళు మీరు దళితులకు అండగా ఉంటారా? తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి దళిత మంత్రులను కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే పేరుకే మేము దళితులం అని చెప్పుకుంటారు. పదవులు వస్తే ఒకటి, పదవులు రాకుండానే వేరు. పదవులు రాకుంటే దళితుల కార్డు వాడతారు, పదవులు వస్తున్నాయి మీరు కూడా మరి ఇలా ప్రగతి భవనంలో కోల్కరిస్తారు. మరి దళిత కుటుంబానికి ఎందుకు వచ్చి పరామర్శించాలి? ఎందుకు రాలేకపోతారు మీరు? ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ జరిగిన సంఘటన మీద ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఉన్న డిఎస్పీని కానీ, సిఐని కానీ దానికి బాధ్యులు ఇక్కడ నుంచి హాస్పిటల్ దాకా, హైదరాబాద్ దాకా ఎవరైతే బాధ్యులను ట్రాన్స్ఫర్ చేసుకుని వచ్చారో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలి. లేకపోతే ఈ పోరాటం ఇంతటితో ఆగదని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. ఇలాంటి శోక సముద్రం ఈ తల్లికి మరొక తల్లి కూడా రాకూడదని చెప్పి కోరుకుంటూ